ఆబ్జెక్టివ్స్ అని డిఫరెంట్గా ఉండే. మా ఇయర్స్ వచ్చేసి 10 ఇయర్స్ అయినప్పటికీ మేము ఫామ్ చేసుకొని, కాకపోతే మేము రియలిస్టిక్గా ఆర్గనైజేషన్ ఫామ్ అయింది అని నేను భావించేది ఎప్పటి నుండి అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నుంచే ఆ జర్నీ స్టార్ట్ అయిందని నేను భావిస్తాను. ఎందుకంటే సింగిల్ ఎజెండా ఉండే, సింగిల్ ఆబ్జెక్టివ్ ఉండే. దానికన్నా ముందు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బైఫికేషన్ కావాలి అన్నదే మన థాట్ ఉండే. సో దీని తర్వాత నుండి అంటే గత 6 ఇయర్స్ నుంచి మీరు చూసినారు ఎంత అగ్రెసివ్గా మా టీం వర్క్ చేస్తుంది, అండ్ అన్ని విదేశాలలో కూడా అంతా కూడా. సో మీ సపోర్ట్ ఇంకా కూడా ఉండాలి, అండ్ మీ అడ్వైజెస్ కూడా కావాలని చెప్పి వాళ్ళ నేను జీడబ్ల్యూసీని కాల్ చేస్తుండే. నార్మల్గా అసలు జీడబ్ల్యూసీ నెక్స్ట్ వీక్ అనుకున్నాను, మీ అవైలబిలిటీని బట్టి ఇంకా ఇమీడియట్గా కాల్ చేస్తుండే. చాలామంది కూడా మిస్ అయినారు. సో డెఫినెట్గా మీ అడ్వైజెస్ అన్నీ కూడా మాకు ఈ టీఐటీఐని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి పనికొస్తుంది అన్న. అండ్ టైంని అంటే వచ్చి మీ టైంని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. మీ అడ్వైజెస్ ఒక్కసారి మా టీంకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆఫ్టర్నూన్ అండి. Deep is a good friend of mine, and I know a lot of people sitting on this round table today. ముందుగా రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అది 10 ఏళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపి 11th ఇయర్లోకి వచ్చినారనేది చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ TITA team. And the second thing is that I wanted to put on record today. తెలంగాణ ఉద్యమంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దాదాపు ఒక 200 సంస్థలు, అవి కల్చరల్ సంస్థలు కావచ్చు, లేదా ఇతర ఉద్యోగస్తుల సంఘాలు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న సంఘాలు ఒక 200 దాకా ప్రముఖంగా ఉన్నాయి, పార్టిసిపేట్ చేసినాయి. ఆ 200 సంఘాలు అంటే ఇంకా వేలలకు ఉండుండొచ్చు, బట్ నేను చెప్పేది కొంత ప్రాముఖ్యత ఉండి కొంత ప్రజల నోళ్ళలో నాన్న సంఘాలు ఒక 200 ఉంటాయి. అవుట్ ఆఫ్ ద 200 ఆర్గనైజేషన్స్, I think only a handful of organizations could continue their operations post Telangana formation. And TITA continues to be that inspiring organization which is kind of adapting itself continuously. ఏమవుతుందంటే మూమెంట్ టైంలో మన రిక్వైర్మెంట్స్ వేరు, మన ఆర్గనైజేషన్ చేయవలసిన పనులు అవన్నీ వేరు. బట్ పోస్ట్ స్టేట్ ఫార్మేషన్ ఆల్ ఆఫ్ అవర్ ఆస్పిరేషన్స్ అవన్నిటికీ ఒక గ్రౌండ్ లెవెల్లో చేయవలసిన పని చాలా ఉండింది. అండ్ ఐ థింక్ TITA సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ టు అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ an active partner in the reconstruction of Telangana. CM garu always keeps saying reconstruction of Telangana. So what does he mean by reconstruction? So that is what has been happening since last 6 years. So each sector law, whatever discrimination that has happened in the United States, so what Telangana government is today doing is to correct that discrimination, to ensure all those sectors get proper attention, and also proper initiatives are launched in those sectors for a equitable development. So that's what we have been doing in last 6 years under the leadership of CM Sri KCR garu. And I think the best part of TITA's journey is that TITA is today an active partner with the government of Telangana. అంటే ప్రభుత్వంలో మాకేమవుతుందంటే, అంటే ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిఫోర్ 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అండ్ IT శాఖ మంత్రి KTR గారు, they invited some people from the corporate sector to join the government. So that's how I came into this government. So I'm not a government employee per se. So localకి వచ్చిన తర్వాత what I understood was there are people who work in the government, and then there are people who work against the government. People outside, people who don't like this government, or people who have other reasons to hate this government. So there are two sections of people who are in the government and then against the government. But what we need is people who are with the government. Those are the people who make a difference. Those are the people who help ground a lot of schemes, initiatives, ideas that this government has. Thank you. So ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు, అనౌన్స్ చేస్తున్న స్కీమ్స్, ఈ ఇనిషియేటివ్స్ అన్నిటినీ ప్రజాక్షేత్రంలో ఉండి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో సహాయపడే వాళ్ళు కావాలి. వాళ్ళకి షార్టేజ్ ఉంది వాళ్ళు మనకి ఎక్కడైనా, అంటే నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ బట్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఎ షార్టేజ్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ TITA ఈజ్ దట్ TITA హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ దట్ ఆర్గనైజేషన్. ప్రభుత్వం
నాయకుడు చేసే విజనింగ్ కానీ అనౌన్స్ చేసే ఇనిషియేటివ్స్ కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా ఉండడం. సో దిస్ ఈజ్ అంటే ఎ గ్రేట్ థింగ్ టు డూ అండ్ వెరీ ఫ్యూ ఆర్గనైజేషన్స్ ఇన్ తెలంగాణ ఆర్ డూయింగ్ ఇట్ టుడే. సో ఐ అప్రిషియేట్ ద లీడర్షిప్ ఆఫ్ TITA అండ్ ఆల్ ద మెంబర్స్ ఫర్ టేకింగ్ అప్ దిస్ టాస్క్. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్స్ నడపడం కొంత ఈజీ, ఎందుకంటే అప్పుడు దెర్ వాజ్ అ రా ఎమోషన్ ఇన్ ద పీపుల్, చాలా ప్యాషన్ ఉండింది, చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళకి ఆర్గనైజేషన్స్ నడపడం చేతనవ్వలేదు, అంటే ఇంకా దే హ్యావ్ జస్ట్ వానిష్డ్. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్ని అట్లాగే పెడుతూ కంటిన్యూస్గా తన టీమ్ని ఇన్స్పైర్ చేస్తూ వాట్ ఎవర్ సందీప్ ఈస్ డూయింగ్ టుడే, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు హియర్ ఫ్రమ్ హిమ్ దట్ ఇట్ హ్యాస్ చాప్టర్స్ ఇన్ 30 countries. ఇట్స్ నాట్ అ జోక్ టు హ్యావ్ చాప్టర్స్ ఇన్ 30 countries అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అన్ని లిస్ట్ చెప్పినారు నాకు, స్టార్టింగ్ ఫ్రమ్ స్కిల్లింగ్ నుంచి మొదలుపెట్టి ఇంక్యుబేషన్ వరకు, ఇన్నోవేషన్ వరకు, లైక్ అక్రాస్ ద స్పెక్ట్రమ్. వెన్ స్టేట్ గవర్నమెంట్ launched Year of AI and TITA was there. When state government wanted to do something in digital literacy, TITA was there. సో అట్లా ప్రతి ఏరియాలో TITA ఈజ్ మేకింగ్ ఇట్స్ మార్క్. అండ్ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే వెన్ ఎవర్ దర్ ఇస్ అ సోషల్ ఇష్యూ లైక్ కోవిడ్ వచ్చి ద హోల్ సొసైటీ వాజ్ డౌన్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కానీ ఇంకా చాలా రిసెషన్ ఉండింది. ఆ టైంలో కూడా TITA టీమ్ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్. సో అది చాలా అంటే చాలా కొద్ది ఆర్గనైజేషన్స్ మాత్రమే ఆ టైంలో చేసింది. సో ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండాలి అంటే ఇప్పటికే యాక్చువల్గా చేస్తున్న పనులు చాలా, అంటే ఒక 20 to 25 ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ చేస్తున్నది TITA. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయొచ్చు, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ 2-3 థింగ్స్ అబౌట్ ద జర్నీ ఆఫ్ తెలంగాణ ఇన్ ద లాస్ట్ 6 years. నాట్ దట్ యూ డోంట్ నో దట్, బట్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఏంటంటే మాకు వీ హ్యావ్ యాక్సెస్ టు అ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ యూ గైస్. సో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అండ్ ఫస్ట్ చేసిన పనులు ఏంటంటే హీ వాంటెడ్ టు ఫిక్స్ ద బేసిక్స్. హీ ఆల్వేస్ కీప్స్ టెలింగ్ అస్ దట్ ప్రజలకి అవసరమైన బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వాలు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. వన్స్ బేసిక్ నెసెసిటీస్ ఆర్ మెట్ దెన్ వీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో వారు ఏం చేసినారు, ఇరిగేషన్లో చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినారు. దానివల్ల వాళ్ళు ఏమైంది, మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద స్టోరీ ఆర్ నాట్, టుడే తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్లో ఈజ్ క్రియేటింగ్ న్యూ రికార్డ్స్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్లీ. ఇఫ్ యూ రీడ్ ఇఫ్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళటి న్యూస్ పేపర్లో కూడా దేర్ వాజ్ ఎ స్టాటిస్టిక్. లాస్ట్ 1 yearలో తెలంగాణ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఏకరేజ్ బై అరౌండ్ 30 lakh acres. 30 లక్షల ఎకరాలంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. తెలంగాణ వచ్చినప్పుడు మనకు జనరల్గా పంటల్లో 2 ఉంటాయి, ఒకటి సమ్మర్లో వేసేది, ఒకటి మాన్సూన్లో వేసేది. 2 పంటలు కలిపి ఎంత విస్తీర్ణం సాగేదో ఇవాళ తెలంగాణలో ఒక్క పంటలో అంతకంటే ఎక్కువ సాగుతుంది. అంటే 2 పంటలు కలిపితే ఆల్మోస్ట్ 2 crore acres వరకు సాగే దగ్గరకు వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ ఈజ్ ద ఇంజిన్ విచ్ రన్స్ దిస్ కంట్రీ. మనం ప్రైమరీ సెక్టర్ అంటాం ఎకానమీలో, అగ్రికల్చర్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ సెక్టర్. ఇవాళ మనము మూమెంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఒక మాట అనేవాళ్ళం ఏంటంటే ఆల్ సెక్టర్స్ ఆర్ డామినేటెడ్ బై ఆంధ్రైట్స్ అని అనేవాళ్ళు. వై డిడ్ దే డామినేట్ దట్? వై డిడ్ దే కమ్ టు దట్ స్టేజ్? సెకండ్, ఐ జస్ట్ టేక్ దిస్ కాల్.